వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లీడ్ కోడ్ 88 అయిన మధ్య సార్టెడ్ అరేని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి క్వెషన్ ఏమి ఇచ్చాడో ఫస్ట్ అర్థం చేసుకొని ట్రై చేద్దాం. మనకి 2 అరేస్ ఇస్తాడు. అండ్ ఆ 2 అరేస్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాని ఫస్ట్ అరే యొక్క సైజ్ అనేది m అయితది. అండ్ సెకండ్ అరే ఎలిమెంట్స్ అనేది n అయితది. ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చాడు. కానీ ఇక్కడ సైజ్ 6 ఉంది. అంటే ఇక్కడ రిమైనింగ్ లాస్ట్ 3 జీరోస్ ఉన్నాయి చూసారా? అది స్పేసెస్ లెక్క అన్నమాట. అంటే ఈ 3 ఎలిమెంట్స్‌లో మనం ఈ 3 ఎలిమెంట్స్ పెట్టి ఈ యొక్క అరే 1ని కంప్లీట్ సార్టెడ్ అరేగా మనము ఇలా రిటర్న్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఈ 3 జీరోస్ అనేది మనం స్పేస్ అనుకుంటాం. స్పేసెస్ అనుకుందాం. జీరోస్‌లో ఏం లేవు, స్పేసెస్ ఉన్నాయి. కానీ 3 స్పేసెస్ కావాలి కదా! అందుకని జీరోస్‌తో పెట్టారు. సో, మనము ఈ 3 ఎలిమెంట్స్‌ని కూడా అరే 1లో పెట్టినప్పుడు అది సార్టెడ్ అరేగా బయటికి రావాలన్నమాట. ఇదే మన యొక్క క్వెషన్. ఇప్పుడు మనము దీని యొక్క బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. ఇక్కడ ఏం చేస్తారంటే బ్రూట్ ఫోర్స్‌లో సింపుల్‌గా మనం 3 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి కదా! సో, మనము ఆర్డర్ చెక్ చేయం. జస్ట్ అది సార్టెడా కాదా అని ఏం చెక్ చేయకుండా ఈ ఫస్ట్ ఎలిమెంట్‌ని ఫస్ట్ జీరోలో పెట్టేస్తాం. ఈ సెకండ్ ఎలిమెంట్‌ని సెకండ్ జీరోలో పెట్టేస్తాం. అండ్ ఈ థర్డ్ ఎలిమెంట్‌ని థర్డ్ జీరో ప్లేస్‌లో పెట్టేస్తాం. ఇలా పెట్టేసి మనకి ఇలా అవుతుందన్నమాట. దీన్ని మనం సార్ట్ చేసేస్తాం సింపుల్‌గా. సో, బిఫోర్ ఇలా ఉంటుంది అండ్ సార్ట్ చేసాక ఇలా అయిపోయింది. మన రిక్వైర్డ్ అంటే ఏంది? మన రిక్వైర్డ్ అరే అనేది మనకొచ్చేసింది బ్రూట్ ఫోర్స్‌లో. చూసారంటే మనం ఏం చేయలేదు. జస్ట్ ఆ ప్లేసెస్‌లో ఆ ఎంప్టీ స్పేసెస్‌లో అరే 2ని జాయిన్ చేసేసి దాన్ని సింపుల్‌గా సార్ట్ చేసేసాం. ఈ సార్ట్ చేయడం వల్ల మనకి సార్టెడ్ అరేగా వచ్చేసిందన్నమాట. ఇది మన బ్రూట్ ఫోర్స్. ఇప్పుడు మనము బ్రూట్ ఫోర్స్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. ఫస్ట్ టైమ్ కాంప్లెక్సిటీని చూస్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఈ సెకండ్ అరేని ఫస్ట్ అరేలోకి జాయిన్ చేసేస్తున్నాం. సో, ఇక్కడ టైం ఎంత పడుతుంది? దీన్ని మాత్రమే పట్టే టైం అనమాట. దీన్ని మాత్రమే ఇక్కడ పంపిస్తున్నాం కాబట్టి సెకండ్ అరే టైంకి n పడుతుంది. సో, అదే చెప్తున్నారు. కాపీయింగ్ ఎలిమెంట్స్ nums2 టు nums1 అనేది n పడుతుంది. అండ్ మనం ఏం చేసాం? జాయిన్ చేసాక దాన్ని సార్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి? m ఎలిమెంట్స్‌ని n ఎలిమెంట్స్ ఈ రెండిటిని కలిపి సార్ట్ చేస్తున్నాం. సో, 2 కలిపి సార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి దాని యొక్క సార్టింగ్ ఎంత? n+m ఇంటూ log n+m అయితదనమాట. సో, ఈ రెండిటిని జాయిన్ చేసినప్పుడు మనకి n+m+n log(m+n) అయితది. ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే ఎక్కువ లార్జెస్ట్ ఎక్స్‌పోనెన్షియల్ టర్మ్ ఏది అని చెక్ చేస్తాం. n కన్నా ఇది పెద్దదనమాట. సో, ఇది పెద్దది కాబట్టి తక్కువ ఎక్స్‌పోనెన్షియల్‌ని రిమూవ్ చేసి బిగ్గర్ ఎక్స్‌పోనెన్షియల్‌ని మాత్రం మనం పెట్టుకొని సో, మనకు ఓవరాల్‌గా టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అయింది? n+m log(n+m) అయింది. అదే స్పేస్ కాంప్లెక్సిటీ చూసారంటే ఇక్కడ మనము సా జస్ట్ రీ అదే జీరోస్‌ని సెకండ్ అరేతో రీప్లేస్ చేసి సార్ట్ చేసేస్తున్నాం. అంతేకాని మనం డేటా స్ట్రక్చర్ ఏది ఎక్స్టర్నల్‌గా వాడలేదు కాబట్టి మనం సింపుల్‌గా స్పేస్ కాంప్లెక్సిటీ 1 అవుతుంది అంతే. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఇది అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ ఇది అయిందనమాట. ఇప్పుడు మనము ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. మనకి ఒక 2 అరేస్ దాని యొక్క m అండ్ n వాల్యూస్ ఇచ్చేసారు. నేనేం చేస్తున్నానంటే నేను 3 పాయింటర్స్ పెట్టుకుంటాను. ఎక్కడంటే అంటే ఇది ఫస్ట్ నమ్ అరే 1 యొక్క ఎండింగ్ ఎలిమెంట్‌లో ఒక పాయింట్ పెట్టుకుంటాను. అండ్ అరే కంప్లీట్ జాయిన్ చేసాక మనకొస్తుంది గదా! దాని యొక్క సైజ్‌లో లాస్ట్‌లో ఒకటి పెట్టుకుంటాను. అండ్ సెకండ్ అరే యొక్క ఎండింగ్ అనమాట. చూసారా? మనం 3 పాయింటర్స్ పెడుతున్నాం. ఎక్కడెక్కడ పెడుతున్నాం? నంబర్ అంటే అరే 1 యొక్క ఎండింగ్ ఎలిమెంట్ ఇది. అరే 1 యొక్క ఎండింగ్ ఎలిమెంట్. ఇది మెర్జ్ చేసాక ఈ 2 సైజ్ పెరుగుతుందనమాట. అరే 1 అనేది ఇక్కడే. దాని యొక్క కౌంట్ కూడా మనకి mలో ఇచ్చేసాడు. సో, m-1 ఇక్కడ ఒక పాయింటర్ పెడుతున్నాను. అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడుండాలో అక్కడ ఒకటి పెడుతున్నాను. అండ్ సెకండ్ అరే దగ్గర ఇంకో పాయింటర్ పెడుతున్నాను. సో, ఇప్పుడేం చెక్ చేస్తాను నేను? మనం ఎటో సార్ట్ చేయడం అంటే ఏది? సార్ట్ చేయడం అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ రావాలి. సో, నేనేం చేస్తానంటే పెద్ద నంబర్ నుంచి చిన్నదిగా వస్తా. ఎందుకంటే ఈ నంబర్ 1 అనేది స్టార్టింగ్ నుంచొస్తే ఇప్పుడు ఇక్కడ చూసారంటే 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. మనం స్టార్టింగ్ నుంచి వచ్చామనుకోండి. ఈ 2 ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. అంటే ఈ పొజిషన్ రావాలంటే మన 3ని ఇలా మూవ్ చేయాలి. అంటే 3 మూవ్ చేస్తే 5 మూవ్ అవుతది. ఇలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్నిటిని మూవ్ చేసుకుంటా రావాలి. సో, మనము కంప్లీట్ అరేని డిస్టర్బ్ చేస్తున్నాం. కంప్లీట్‌గా అన్ని డిస్టర్బ్ చేయకుండా మనం సింపుల్‌గా ఏం చేస్తానంటే లాస్ట్ నుంచి వస్తాను. ఎలాగో లాస్ట్ మనకి ఏముంది? ఎంప్టీ స్పేసే ఉంది. సో, ఎంప్టీ స్పేస్ ఉంది కాబట్టి నీకేం డిస్టర్బ్ అవ్వదు. సో, నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ అరే యొక్క లాస్ట్ ఎలిమెంట్, సెకండ్ అరే యొక్క లాస్ట్ ఎలిమెంట్. సో, ఎటో 2 సార్టెడే కాబట్టి లాస్ట్‌లోనే మనకి బిగ్గర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో, 5ని, 6ని రెండిటిని కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేస్తే నాకేది జేనే పెద్దది. అంటే 6 పెద్దది. సో, ఈ 6 పెద్దది కాబట్టి నేను సింపుల్‌గా 6ని ఆ యొక్క లాస్ట్ ఎంప్టీ స్పేస్‌లో పెడుతున్నా. అండ్ రెండిటిని మూవ్ చేస్తున్నా. ఇంక ఈ పొజిషన్ నాకు ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ ఈ పొజిషన్ ఏం పెట్టనవసరం లేదు. సో, నాకు పొజిషన్ చేంజ్ చేసుకుంటున్నా. కేని పొజిషన్ చేంజ్ చేసుకొని అండ్ ఇక్కడ మనకి 6 అయిపోయింది. సో, నేనిప్పుడు అంటే దాని ముందు యొక్క ఎలిమెంట్‌ని చెక్ చేస్తున్నా. సో, ఏమైంది 5, 4
ఈ 2 చెక్ చేస్తాం. 5 అనేది పెద్దది. సో, 5 అనేది పెద్దది కాబట్టి నాకు కంప్లీట్ సార్టర్‌లో ఇక్కడ 5 పెడతా. ఇక్కడ 5 పెట్టి ఇంకా ఈ 5తో పని అయిపోయింది గదా! సో, మనం మూవ్ చేసి 3 దగ్గర పెడతాం. పాయింటర్ అనేది 3 అంటే 5తో ఇక్కడ పైన అయిపోయింది కాబట్టి మనం ముందరకి వెళ్తున్నాం. కానీ 4తో ఇంకా అవ్వలేదు కాబట్టి మనం జేని 4 దగ్గరే ఉంచుతాం. అంటే ఏంటి? ఏది బిగ్గర్ దొరికితే అబ్జర్వ్ చేశారంటే ఏది బిగ్గర్ దొరికితే దాన్ని మూవ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మూవ్ జే, మూవ్ ఐ. అంటే ఇది మన జే పెద్దది కాబట్టి జే మూవ్ చేస్తున్నాం. ఐ పెద్దది కాబట్టి ఐ మూవ్ చేస్తున్నాం. అంటే పొజిషన్‌లో మనం ఆల్రెడీ ఫిక్స్‌డ్ అయిపోయింది. ఈ 2 ప్లేసెస్ ఫిక్స్‌డ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు. రీప్లేస్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం కేని మూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏముంది? ఐ ఇక్కడుంది. జే ఇక్కడుంది. ఈ రెండిటిని కంపేర్ చేస్తా. ఏది పెద్దది? 4 పెద్దది. అంటే జే పెద్దది. జే పెద్దది కాబట్టి జేని మూవ్ చేస్తా. జేని మూవ్ చేసి ఆ 4ని నాకు కావాల్సిన చోట సో, ఇది నాకు కావాల్సిన చోట నేను 4 కావాల్సిన చోట 4 పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి ఇంకా రీప్లేస్ అవ్వలేదు కాబట్టి అక్కడ నేను 4 పెట్టి సింపుల్‌గా కేని మూవ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఎక్కడుంటాము? ఇక్కడ 3 అండ్ 2 ఈ రెండిటిని చెక్ చేస్తాం. అంటే 3 అండ్ 2 ఈ రెండిటిని చెక్ చేసి ఏది పెద్దది? 3 పెద్దది. సో, 3ని కేతో రీప్లేస్ చేసి సింపుల్‌గా ఏం చేస్తున్నా? ఐని మూవ్ చేసేస్తున్నా. సో, ఐ అనేది మూవ్ అయిపోయింది. కే అనేది కూడా మూవ్ అయిపోయింది. సో, ఈ 2 ఇక్కడ పాయింటింగ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి? ఐ, జే ఈ 2 చెక్ చేస్తా. నాకు జే పెద్దది. అంటే 2 పెద్దది. సో, 2ని రీప్లేస్ చేస్తా. 2ని రీప్లేస్ చేశాక కేని, జేని రెండిటిని మూవ్ చేసేస్తున్నా. మూవ్ చేసిన తర్వాత జే అనేది 0 కన్నా అంటే ఔట్ ఆఫ్ అర్రే నుంచి బయటకొచ్చేసింది. సో, అర్రే నుంచి బయటకొచ్చేసింది కాబట్టి మనము ఇంక ఇక్కడికి ఆపేసి అంటే ఇది చూసారంటే ఇది ఆల్రెడీ సార్ట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఇక్కడ జే మూవ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్‌గా సార్ట్ అయిపోతుంది. అదే మీకు ఐ అనేది ముందరికెళ్ళిపోయి జే అనేది అవ్వలేదంటే ఇంకా సార్ట్ అవ్వలేదని మీనింగ్. అంటే నేను చెప్తున్నానంటే మనము ఐ అనేది ముందరికెళ్ళిపోయిందా అని చెక్ చేయనవసరం లేదు. ఐ అనేది ఎండింగ్‌కెళ్ళిపోయిందా అని చెక్ చేయనవసరం లేదు. ఏదో ఒక్కటైనా చాలు. ఏదో ఒక్కటైనా మనకి సరిపోతుంది. 2 అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు జే దగ్గర అయిపోయింది. జే అనేది ఆగిపోయింది. కానీ ఐ చూసారంటే అక్కడ ఆల్రెడీ ఎందుకంటే ఐ అనేది ఆటోమేటిక్‌గా సార్టెడే కదా! ఇప్పుడు అబ్బా! మీరు ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చినప్పుడు జే అనేది సార్టింగ్ అయిపోయింది. కానీ మీరిక్కడున్నారు. కానీ ఎందుకంటే ఈ 3 ఇవి ఈ 3 చెక్ చేయనవసరం లేదు మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ అరే 1 అనేది సార్టెడే. మనము ఎక్స్టర్నల్‌గా దీంతో పెడుతున్నాం. సో, ఇప్పుడు ఎక్కడన్నా గాని మీరు ఈడ ఆగిపోయారంటే, అంటే జే అనేది అక్కడ ఎండింగ్ అయిపోయి మీరు ఐ దగ్గర ఈడ ఆగిపోయారంటే, మీరు ఈ 3 ఎలిమెంట్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అరే 1 ఆల్రెడీ సార్టెడ్‌లోనే ఉంది కాబట్టి అది సార్టెడా అని మళ్ళీ చెక్ చేయనవసరం లేదు. సో, ఇది పెడుతున్నాం కాబట్టి మన జే ఇంపార్టెంట్. జే అనేది ఈ ఎలిమెంట్స్‌ని ఇంతకు పంపించామా అనేది మాత్రం ఇంపార్టెంట్ అనమాట. సో, ఇప్పుడు నాకు జే అనేది ఎగ్జిట్ అయిపోయింది. అండ్ నేను ఐ అనేది లోపల ఉంది. కానీ నేను ఏదో ఒకటి అయిపోయింది కాబట్టి, ఇంక జే అనేది ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి ఆడికి వదిలేసి ఇక్కడ నమ్స్ 1 అనేది రిటర్న్ చేసేస్తాను. అది ఆల్రెడీ సార్టెడ్‌లో అయిపోయిందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇది మన ఆప్టిమల్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు మనం ఒక డ్రై రన్ ఒక ఎడ్జ్ కేస్ తీసుకొని దాని యొక్క డ్రై రన్‌ని చూద్దాం. సో, దీనివల్ల మీకు ఇంకొంచెం క్లియర్‌గా అర్థమైతది. ఇప్పుడు 2 అరేస్ ఉన్నాయి మనకి. ఇదొక అరే అండ్ దాని యొక్క ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? 2 ఉన్నాయని చెప్పేసాడు. మనం పాయింటర్స్, 3 పాయింటర్స్ పెట్టుకునేస్తాం. ఇక్కడ అరే 1 యొక్క ఎండింగు, కంప్లీట్ అరే యొక్క ఎండింగు, అరే 2 యొక్క ఎండింగ్. ఈ 2 చెక్ చేస్తున్నాను. 4 పెద్దది. సో, 4 పెద్దది కాబట్టి నేను సింపుల్‌గా ఈ 4ని ఇక్కడ పెడుతున్నా. 4 పెట్టేసి ఐని, కేని రెండిటిని మూవ్ చేశా. అండ్ మళ్ళీ ఉన్నాయి 3ని, 2ని చెక్ చేస్తున్నా. ఈ రెండిట్లో ఏది పెద్దది? 3 పెద్దది. సో, నేనేం చేస్తున్నా 3ని సింపుల్‌గా ఈడ పెట్టేసి ఐని కూడా మూవ్ చేసేనా. ఇప్పుడు 4 అనేది ఇక్కడుంది. అండ్ ఇక్కడ 2 ఉంది. నేనిప్పుడేం చేయాలా? ఐ అనేది మనకి ఎగ్జిట్ అయిపోయింది చూసారా? ఇప్పుడు ఏంది ఇక్కడ ఐ అనేది ఎగ్జిట్ అయిపోయింది. సో, ఏ అనేది ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి మనం ఆపేయకూడదు. ఎందుకంటే, ఈ జేని మనం పెడుతున్నాం. మన మెయిన్ కాన్సెప్టే సెకండ్ అరేని ఫస్ట్ అరేలో పెట్టమని. సో, మనము జే ఎగ్జిట్ అయిపోకుండా మనం ప్రాబ్లమ్ కంప్లీట్ అయిపోయి సార్టెడ్ అయిపోయిందని అనుకోకూడదనమాట. సో, మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ నీకు ఐ అనేది ఎగ్జిట్ అయిపోయింది. ఐ అనేది ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి, ఇంకెలాగో నీకు ఇవన్నీ సార్టెడే. ఇవన్నీ సార్టెడ్‌లో ఉంటాయి. ఖచ్చితంగా అరే 2లో ఖచ్చితంగా సార్టెడ్‌లోనే ఉంటాయి. సో, నువ్వేం చేస్తావంటే నీకు ఎక్కడ ఆగిపోయింది? ఐ అనేది ఇక్కడికెళ్ళి కే ఇక్కడ ఆగిపోయింది. సో, ఈ 2ని దీంతో రీప్లేస్ చేస్తావు. రీప్లేస్ చేసి కేని ముందర పంపించేస్తావు. సో, ఇప్పుడు కే ఇక్కడుంది. అండ్ జే ఇక్కడుంది. సో, నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఐని ఇక్కడ పెడతావు. ఇక్కడ పెట్టిన తర్వాత సో, ఇప్పుడు చూడండి కావాలంటే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఐ అనేది నాకు బ్రేక్ అయిపోయింది. కానీ అక్కడ నేను సార్టెడ్ అయిపోయిందని నేను అనుకోకూడదు. ఎందుకంటే మన మెయిన్ కాన్సెప్టే అరే 2ని పంపియడం. సో, అరే 2 ఇంకా కంప్లీట్ అవ్వలే కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా? ఈ 2ని సింపుల్‌గా ఈడ పెట్టేసా. పెట్టేసిన తర్వాత కేని, జేని రెండిటిని మూవ్ చేశా. ఇప్పుడు ఈ 1ని 3తో రీప్లేస్ చేస్తా. రీప్లేస్ చేసినప్పుడు 1, 2, 3, 4 అయిపోయింది. జే అనేది కూడా ఎగ్జిట్ అయిపోయింది. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు జే అనేది ఎగ్జిట్ అయిపోయిందంటే ఆల్రెడీ ఇది సార్టెడ్ అయిపోయినట్టే. అంటే ఏంది? ఈ ఎలిమెంట్స్ అన్ని దీంతో పెట్టేసినట్టే.
సో, దీంతో ఎలిమెంట్స్ అన్ని ఇది పెట్టేసినాం కాబట్టి ఇంక ఇది సార్టెడ్ అయినట్టు. చూసారా? ఇక్కడ మనకేంటి, ఇక్కడ మనకు జే ఎగ్జిట్ అయిపోయింది. ఐ ఉంది. కానీ మనం పట్టించుకోలేదు. ఎందుకంటే మన పనేంటి, సెకండ్ అరేని ఫస్ట్ అరేలో పెట్టేసినాం. క్లియర్‌గా పెట్టేసినాం కాబట్టి ఇంక అవసరం లేదు. కానీ ఇక్కడ చూసారంటే ఐ ఎగ్జిట్ అయిపోయింది. జే అట్లే ఉంది. కానీ మన పనేంటి, సెకండ్ అరే ఫస్ట్ అరేలో పెట్టడం. సో, మనం ఇంకా ఆ వర్క్ మనకి కంప్లీట్ అవ్వలా కాబట్టి సింపుల్‌గా, ఎలాగో ఇదంతా సార్టెడ్‌లో ఉంటుంది కాబట్టి సింపుల్‌గా లాస్ట్ ఎలిమెంట్స్ అన్ని పెట్టేసుకుంటూ వచ్చేస్తాం. సో, ఈ 2ని ఇక్కడ పెట్టేసాం. సో, పెట్టేసాం. ఇక్కడ 2 చూసారంటే 2 వెళ్ళిపోయింది. అంటే 1ని ఇక్కడ పెట్టేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్‌లో 1 అనేది వెళ్ళిపోయింది. సో, ఇక్కడ జే అనేది ఇంక బయటికి వచ్చేసింది కాబట్టి మనకు 1 అయిపోయి అరే 2 అనేది ఎగ్జిట్ అయిపోతుందనమాట. ఇది మన యొక్క డ్రై రన్ అండ్ ఆప్టిమల్ అప్రోచ్ డ్రై రన్. మీకు ఎడ్జ్ కేస్ అనేది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక మీకు అర్థమైతే ఒకసారి వెళ్లి లీడ్ కోడ్‌లో కోడ్ రైటింగ్ ట్రై చేయండి. మీకు రాకపోతే నెక్స్ట్ కోడ్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. అదొచ్చి కంటిన్యూ చేయండి. వెళ్ళే ముందు మా ఛానల్ నచ్చితే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్టింగ్‌గా ఉంటుంది. సో, చేసి ఇంకా ఇలాంటి డీఎస్ఏ క్వెషన్స్‌ని ఇంకా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనము కోడ్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. మనకేంటి లాజిక్‌లో 3 పాయింటర్స్ కావాలి. 3 పాయింటర్స్ పెట్టుకుంటాం. సో, ఐ, జే, కే అని 3 పాయింటర్స్ నేను తీసుకున్నా. ఐ, జే, కే అని 3 పాయింటర్స్ తీసుకున్నా. తీసుకున్నాక ఏం చెక్ చేస్తాం? మనకి రెండిట్లో ఖచ్చితంగా లోపల ఉందా అని చెక్ చేయాల. అంటే ఏంది, 2 ఎలిమెంట్స్ చెక్ చేయాలంటే 2 లోపలే ఉండాలి కదా! అంటే అర్రే లోపలే ఉండాలి. అంటే 0 కన్నా 0 లేదా 0 కన్నా పైన ఉండాలి. సో, ఏం చెక్ చేస్తాను? ఐ ఎలిమెంట్ అనేది జే కన్నా పెద్దదా? అంటే ఇక్కడ చూసారంటే ఏం చేసాం? ఐ అనేది జే కన్నా పెద్దదా అని చెక్ చేస్తున్నాం. సో, ఇక్కడ చెక్ చేసినప్పుడు ఏదైతే పెద్దదైతే దాన్ని కే ప్లేస్‌లో పెట్టి, ఏదైతే అది పెద్దదైతే దాన్ని కే ప్లేస్‌లో పెట్టి మనము ఐని ఒక ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేస్తున్నాం. లేదు ఐ పెద్దది కాదు, జేనే పెద్దది. అప్పుడు మనం చేస్తాం, జేని పెట్టి జేని డిక్రిమెంట్ చేస్తాం. సో, ఇది ఏదైనా మనము కేని డిక్రిమెంట్ చేయాల్సిందే. సో, మనము ఇఫ్ బయట పెట్టుకొని ఇప్పుడు ఐ పెద్దదైతే ఐని డిక్రిమెంట్ చేస్తాం. జే పెద్దదైతే జేని డిక్రిమెంట్ చేస్తాం. ఈ రెండిట్లో ఏదైనా మనం ఆ కేని డిక్రిమెంట్ చేసేస్తాం. సో, ఇప్పుడేంటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇప్పుడు గాని మనకి చూసారంటే ఐ అన్నా, జే అన్నా ఈ 2 కేసులు మనం చూసాం. సో, ఐ అన్నా, జే అన్నా ఈ రెండిట్లో ఏది అరే నుంచి బయటికొచ్చేసినా మనము జే అంటే సెకండ్ అరే అనేది ఫస్ట్ అరేలోకి ఎళ్ళిపోయిందా అని చెక్ చేస్తాం. ఇది ఎళ్ళలేదనుకోండి, అంటే ఇది జే అనేది ఇంకా అరే లోపల ఏదో ఒక ఎలిమెంట్ దగ్గర స్టక్ అయిందనుకుంటే వాటన్నిటిని పంపించేస్తాం కేలోకి. పంపించేసి డిక్రిమెంట్ చేస్తాం 2 పొజిషన్స్‌ని. సో, జేని కేలోకి పంపించేసి 2 డిక్రిమెంట్ అయిపోతాయి. మళ్ళీ డిక్రిమెంట్ అయ్యాక మళ్ళీ, అంటే ఇప్పుడు ఇది 2 ఉంది. ఇది 2 ఉంది. ఈ 2 2లో ఉన్న జేలో ఉన్న 2 ఇండెక్స్‌ని కేలో ఉన్న 2 ఇండెక్స్‌లోకి పంపించేస్తాం. 2 అనేది ఇది మళ్ళీ 1 ఇది 1 అయిపోతుంది. సో, 1లో ఉన్న ఎలిమెంట్‌ని 1లోకి పంపించేస్తాం. మళ్ళీ 0 0 ఈ 0లో ఉన్న ఎలిమెంట్‌ని 0లోకి పంపించేస్తాం. అప్పుడు మనకి -1 అయితది. -1 అయినప్పుడు చెక్ చేస్తాడు కండిషన్. ఫెయిల్ అయిపోయి బయటికొచ్చేస్తది. బయటికొచ్చేసాక ఇక బయటికొచ్చేసిన తర్వాత మనకి అరే 1లోకి మనకి అన్ని ఎలిమెంట్స్ సార్టెడ్‌గా ఎళ్ళిపోతాయి. ఇక మనకి రిటర్న్ టైప్ ఇయలేదు కాబట్టి మనం వాడి క్వెషన్‌లో కూడా మనకేం చెప్పాడు, రిటర్న్ టైప్ ఉండదు. అంటే మనం ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని ఎలిమెంట్స్‌ని నమ్1స్ అంటే ఫస్ట్ అరేలోకి అన్ని సార్టెడ్ ఆర్డర్‌లో పెడితే చాలు అన్నాడు. సో, మనము అన్ని కండిషన్స్ యూజ్ చేసుకొని పెట్టేసాం. ఇదే మన కోడ్ అనమాట. ఆప్టిమల్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని చూద్దాం. సో, మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారంటే కోడ్‌లో మనము ఏ ఎలిమెంట్‌కి 2 లూప్స్ వాడినా మనము ఏ ఎలిమెంట్‌కి 2 టైమ్స్ ఎళ్ళట్లేదు. ఇక్కడ నమ్స్ 1లోకి అన్నిటికెళ్ళిపోయి జే మిగిలితే ఆ మిగిలినటి కూడా ఇక్కడ కవర్ చేస్తున్నాం. అంతేగాని ఒక ఎలిమెంట్‌కి ఇక్కడ చూసారంటే ఐ, జే రెండిటిని ఎళ్తున్నాం. 2 ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాయనుకో ఇక్కడికి మనం రాం గదా! అంటే ఇప్పుడు ఐ, జే 2 అర నుంచి బయటికెళ్ళిపోతే మనం ఇక్కడికి రాము. జస్ట్ ఇక్కడే కవర్ చేసేస్తాం. లేదు ఐ బయటికెళ్ళిపోయి జే అవ్వలేదంటే అప్పుడు జే వచ్చి ఈడ కవర్ చేస్తాం. అంటే ఏంటి, ప్రతి ఎలిమెంట్‌ని మనం ఒక్కసారే వెళ్లి విజిట్ చేస్తున్నాం. సో, అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మనం ఎన్ని సార్లు పోతున్నాం? ఒక్కొక్క దానికి ఒక్కసారే. అంటే మనకి టైమ్ ఎంత పడుతుంది? O ఆఫ్ 4 పడుతుంది. ఇక్కడికి ఒక 2 టైమ్స్, ఇక్కడికి 2 టైమ్స్ వెళ్తాం అయిపోతుంది. O ఆఫ్ 4 అవుతుంది. సో, అలాగా O ఆఫ్ n+m మన టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? O ఆఫ్ n+m. సో, ఇప్పుడు 2+2 కదా! O ఆఫ్ 2+2 2 ఆఫ్ 4 అయితది. O ఆఫ్ 4 అయితది. సో, 2+2 అక్కడ ఒకవేళ 5+5 అయితే 5+5 అవుతుంది కదా! అలాగా O ఆఫ్ m అయితే n అయితే అన్ని, n అయితే అన్ని. సో, అన్ని ఎలిమెంట్స్‌ని ఒక్కొక్కసారి విజిట్ అవుతున్నాం కాబట్టి O ఆఫ్ n+m అయితది. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ చూసారంటే ఇక్కడ మనము ఎటువంటి ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్ వాడట్లేదు. ఉన్న వాటిలోనే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మన స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అయితదనమాట. సో, ఇక్కడ టైమ్ ఎంతయింది? O ఆఫ్ m+n. స్పేస్ ఎంతయింది? O ఆఫ్ 1. సో, ఇక్కడ బ్రూట్ ఫోర్స్‌లో చూసారంటే ఎంత స్పేస్ కాంప్లెక్సిటీ ఇచ్చింది? మన m+n లాగ్ ఆఫ్ m+n. లాగ్ ఆఫ్ m+ అనేది ఎక్స్‌ట్రా అనమాట. సో, అది రిమూవ్ చేయడానికి మనం సింపుల్‌గా ఆప్టిమల్ అప్రోచ్‌లో O ఆఫ్ m+nని వాడి ఆప్టిమైజ్ చేస్తాం. సో, ఇది మన కంప్లీట్
కోడ్ అండ్ డ్రై రన్, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మా వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌ని బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. సో, నెక్స్ట్ టైమ్ మాకు సింపుల్‌గా ఇలాంటి డీఎస్ఏ క్వెషన్స్‌ని ఇంకా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.